హలో అండి అందరికీ. ఆల్రెడీ తమిళ్ చూసే ఉంటారు. సో హోమ్ టూర్ ఎలా ఉంటుంది, నేను మా ఊరికి వచ్చానని చెప్పాను కదా మా అమ్మ వాళ్ళ ఇంటికి. సో మీకు కూడా మా హౌస్ అయితే చూపించేస్తాను. ఇంకా అందుకనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. స్టార్టింగ్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఫస్ట్ ఎంట్రన్స్ ఇది. ఇక్కడ ఎంట్రన్స్లో అయితే మాకు నిమ్మకాయ చెట్టు కూడా ఉంది. సో లెమన్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, చిన్న సైజు కాకుండా పెద్ద సైజు. చూడండి చాలా కాసాయి నిమ్మకాయలు. ఇది ఎల్లో కలర్ కాకుండా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. అంటే మాగిన తర్వాత కూడా అది ఎల్లో కలర్లోకి రాదు, కలరే అంత అది. సో ఎంట్రన్స్ అయితే ఇలాగా. ఇంకా డోర్ తీసుకొని అయితే లోపలికి వెళ్దాము. హాలు, కిచెన్ అయితే కింద ఉంటుంది. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఐ హోప్ మీకు కూడా నచ్చుతుంది అనుకుంటున్నా. చూడండి ఎంట్రన్స్ చూడగానే వావ్ అనేలాగా ఉంది. ఎంత బాగుంటుంది, ఎంత నీట్గా పీస్ఫుల్గా అనిపిస్తుంది చూడంగానే. సో రైట్ సైడ్ అయితే మనకి ఇక్కడ కృష్ణుడి బొమ్మ, అలాగే ఇంకా ఒక కుండ ఎత్తుకొని ఒక బొమ్మ అయితే ఉంటుంది. దీన్ని ఏమంటారో సరిగా నాకు తెలియదు, మీకు తెలిసే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో తర్వాత ఇంకా వాల్కి అయితే ఇలా ఇంకా కొన్ని దేవుళ్ళ బొమ్మలు అయితే ఇలాగ పెట్టేసింది మా మమ్మీ. సో ఇంక ఇది హాల్ అండి. ఇక్కడ టీవీ, ఇక్కడ సోఫా అయితే ఉంటుంది. ఇంకా దీని వెనకాల అయితే ఇంకా మిర్రర్ అయితే ఉంటుంది. సో ఈ మిర్రర్ దగ్గరే అండి నేను రెడీ అయ్యేది అప్పుడు, నేను పెళ్ళి కాకముందు ఆఫ్టరు. సో ఇక్కడ రెడీ అయ్యి ఇక్కడ బొట్టు పెట్టుకొని ఇక్కడే జడ వేసుకొని వెళ్ళేదాన్ని. సో ఇంకా ఇప్పుడు మా అమ్మ కూడా అదే కంటిన్యూ చేసిందనమాట. సో ఫైనలీ ఇంకా హాల్ అయితే ఇలా ఉంటుంది. కొన్ని గ్లాస్ ఐటమ్స్ కూడా ఇక్కడ హాల్లో అయితే పెట్టింది మా అమ్మ. ఇక్కడ చూడండి, ఇవైతే కొన్ని షోకేస్లో అయితే కొన్ని బొమ్మలు అయితే పెట్టాము. చూడండి, షోకేస్లో బొమ్మలు అయితే పెట్టాము. అక్కడ మా సిస్టర్ అది ఆల్బంలో. ఇవైతే నా చిన్నప్పుడు టాయ్స్ అండి. చూడండి, చిన్నప్పుడు నేను ఆడుకునేదాన్ని. ఆ కుందేలు బొమ్మ అయితే నేను వేరే వాళ్ళ దగ్గర నుంచి లాక్కొని మరీ తెచ్చుకున్నా, ఇప్పటికీ ఉంది. ఇవైతే నాకు 10th క్లాస్లో మండల్ లెవెల్ అండ్ జిల్లా అంటారు కదా, అక్కడ దాకా వెళ్ళి నేను గేమ్స్ అయితే ఆడాను. ఆ గేమ్స్లో అయితే నాకు అవి ఇచ్చారు. సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా ఇది ఇక్కడ చూసారా ఫోటో, ఇక్కడ ఇది నా 10th క్లాస్ ఫోటో. నేను 10th క్లాస్లో ఇలా ఉన్నానన్నమాట. సో పక్కన అయితే మా టీచరు పిఎస్ మేడం, ఈమె పిఎస్ సబ్జెక్ట్కి వచ్చేది. నాకు ఈ మేడము చాలా క్లోజ్ అనమాట. మేడం అంటే కూడా నాకు చాలా ఇష్టం. సో అందుకనేసి ఇంకా ఈ ఫోటో అప్పుడు 10th క్లాస్లో పెట్టానండి. దాదాపుకి ఇప్పటికీ ఒక 5 years అవుతుంది నాకు తెలిసి, ఇంకా ఎక్కువే అవుతుంది అనుకుంటున్నా. సో అలాగే భద్రంగా దాచుకున్నా. ఇక్కడైతే మా డాడీ అండి, ఇక్కడ మా డాడీ ఫోటో ఇది. ఇది వచ్చేసి మా అమ్మమ్మ వాళ్ళ అన్న అనమాట. సో ఇంకా ఇదైతే మా ఫ్యామిలీ ఫోటో అండి. ఆఫ్టర్ మ్యారేజ్ ముందు ఇలా ఉన్నాను నేను. మేబీ అప్పుడు కూడా నేను 8th or 9th అనుకుంటా. నేను, మా సిస్టర్, మా అమ్మ. ఇంకా నేను ఇలా హోమ్ టూర్ చేస్తూ ఉంటే, వీడియో షూట్ చేస్తూ ఉంటే మా బాబు అయితే మధ్యలో ఒక కోడి పిల్లని అయితే తీసుకొని వచ్చాడు. చూడండి, బాగుందనేసి నాకు నచ్చిందమ్మా అనిపించి దాన్ని పిసికేస్తున్నాడు. వదిలేని మా అమ్మ అడుగుతుంది. నచ్చితే మా బాబుకు ఒక లైక్ చేయండి. సో ఇంకా దాన్ని వదలకోకుండా దాన్ని అయితే ఇట్లా చేస్తున్నాడు చూడండి. సో ఇంకా అలసిపోయాడు, బాగా వాటర్ తాగాడు. ఇంకా మా అమ్మ వచ్చి దాన్ని లాక్కుంటా ఉంది. కోడిపిల్లని వదిలే వాళ్ళ అమ్మ వచ్చి కట్ చేస్తుంది అనేసి. సో ఇంకైతే ఫైనలీ వాళ్ళిద్దరు బయట వెళ్ళిపోయినారు. ఇంక ఇది వచ్చేసి వంట రూమ్ అండి. చూడండి మా అమ్మ ఎంత నీట్గా పెట్టుకుందో. ఇదైతే దేవుడి రూము. చూడంగానే దండం పెట్టుకోవాలనిపిస్తుంది దేవుడికి. మీకు కదా పెట్టుకోవాలనిపిస్తుందా? అయితే లేట్ చేయండి, దండం పెట్టేయండి. సో ఇదైతే మా దేవుడి రూమ్. ఇంకా ఫైనల్గా ఇలా నీట్గా పెట్టుకొని ఇంకా ఇలా ముగ్గు వేసుకొని, ఈరోజు అయితే పూజ ఏం చేయలేదు. సో మేము వచ్చాం కదా, కొంచెం చికెన్ మటన్ అన్నీ తింటున్నాము. అందుకనేసి ఇక్కడైతే అన్ని పింగాణి పాత్రలు అండి, ఇవి గాజువి. సో ఇంకా వాటర్ బాటిల్స్, వాటర్ క్యాన్ అయితే ఇక్కడ పెట్టుకుంటుంది మా అమ్మ. ఇంక ఇవన్నీ హాట్ బాక్సెస్, గ్లాసులు, స్టీల్ సామాన్లు ఇవంతా. చూడండి, ఇక్కడ కూడా ఒక ప్లాంట్ అయితే ఉంది. ఇది వచ్చేసి ప్లాస్టిక్ యాపిల్. ఇవి నిజంగా యాపిల్ ఏమో అనేసి మా వాడు వచ్చి యాపిల్ కావాలన్నాడు. నేను ఇంకా దగ్గరికి వెళ్ళి అయితే అవి నిజం యాపిల్ కాదు అని చెప్పాను. తర్వాత సైలెంట్ అయిపోయాడు. సో ఇది మా కిచెన్. చూడండి ఎలా ఉంది, నచ్చిందా మీకు? సో ఇక్కడైతే అది ఫ్రిడ్జ్. నేనైతే ఇంకా మా బాబుకి అది చెప్పి వాడిని పంపిస్తున్నాను, కానీ వాడు వినలేదు. మళ్ళీ ఫోన్ అక్కడ పెట్టేసి వాడికి చెప్తున్నాను అది నిజం యాపిల్ కాదు అనేసి. ఇంకా వాడు వెళ్ళిపోయాడు. సో ఇంకా ఇక్కడ చూడండి, ఇంతకుముందే చెప్పాను కదా నిజం కాదని. ప్లాస్టిక్ అండి,
ఎప్పుడో తెచ్చిపెట్టుకుంది మా అమ్మ. నాకు తెలిసి 5-6 ఇయర్స్ అవుతుంది, కానీ జాగ్రత్తగా పెట్టుకుంటుంది. ఇదైతే నా 8th-9th క్లాస్లో ఫోటో. అది గ్లాస్ పైన అయితే అప్పుడు వేసుకున్నాను నేను. ఇప్పటికీ అలాగే ఉంది. అప్పటికి ఇప్పుడు చాలా డిఫరెన్స్గా ఉన్నాను కదా. సో ఫైనల్గా ఇంకా ఫ్రిడ్జ్ దగ్గరికి అయితే వచ్చేసాను. ఫ్రిడ్జ్ డోర్ తీసి ఓపెన్ చేయాలికే అన్నీ ఆ బాక్సెస్ మొత్తం మటనే అండి. అంతా మటన్ ఉంది ఫ్రిడ్జ్లో. సో ఇంకా కిచెన్ ఫైనల్లీ ఇక్కడైతే స్టవ్ పెట్టుకుంటుంది మా అమ్మ. ఇక్కడే ఇంకా వంట చేసేది. సో రీసెంట్గా అక్కడ కనిపిస్తుంది కదా, ఇంకా గాలి అయితే వెళ్ళడం లేదని రీసెంట్గా ఫ్యాన్ కూడా ఫిట్ చేయించింది మా అమ్మ. అది నాకు కూడా తెలియదు, నేను ఇప్పుడే చూస్తున్నాను. నేను రాలేదు కదా, చాలా రోజులు అయిపోయింది కదా. సో ఫైనల్గా వంట రూమ్ అయితే అవుట్లుక్ ఇలా ఉంటుంది. సో నెక్స్ట్ మీకు పైన అయితే ఇంకా బెడ్రూమ్ ఉంటుంది, బాల్కనీ ఉంటుంది, అది కూడా చూసేద్దాం మరి. ఇది ఫైనలీ మా వంట రూమ్. సో ఇంకా పైకి అయితే వెళ్ళిపోదాం మరి. సో వెళ్తూ ఉన్నాను, ఇంకా చూడండి, వెయిట్ చేయండి. పైన అయితే ఒక బెడ్రూమ్ ఉంటుంది. ఇంకా లోపల నుంచి ఇలా రాగానే రైట్ సైడ్ అయితే స్టెప్స్ ఉంటాయి, లోపల నుంచే వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కి పైకి అయితే వెళ్ళాలా. చూడండి, ఇది బాల్కనీ అండి. ఇక్కడైతే మేము ఒక ఊయల కూడా వేసుకుంటాం. దాదాపుగా ఇదైతే ఊయల నేను 8th క్లాస్లో ఉన్నప్పుడు పర్చేస్ చేసాము. సో ఇప్పటికీ అసలు ఆ బెడ్ కవర్ కూడా తీయలేదు మా అమ్మ. అంటే ఎంత నీట్గా ఎంత జాగ్రత్తగా పెట్టుకొని చూడండి. మనమైతే ఎప్పుడో రఫ్ అండ్ టఫ్ వాడి ఎప్పుడో వదిలేసి ఉంటాము. ఏదైనా మెయింటెనెన్స్ చేసేదాన్ని బట్టే ఉంటుందండి, మాట్లాడేది కాదు. ఏదైనా చేతుల్లో చూపించాలంటారు కదా. సో ఫైనల్గా ఇంకా నేను ఉయ్యాల్లో కూర్చొని కూడా మీకు ఎలా ఉందని చూపించేశాను. చూడండి, ఎప్పుడో ఓకేనండి నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. సో చాలా బాగా అనిపిస్తుంది ఉయ్యాల్లో కూర్చొని అవుతే. సో తర్వాత ఇది వచ్చేసి వాషింగ్ మిషన్ అయితే ఇక్కడ పెట్టుకుంటాం మేము. తర్వాత ఇంకా ఎండ ఎక్కువ వస్తుంది అనేసి మా అమ్మ అయితే అలా కర్టన్స్ వేసేసింది. ఇక్కడ నుంచి ఇలా స్టెప్స్ పై నుంచి పైకి వెళ్తే పూర్తి పైన వెళ్తాం, మిద్దె పైకి, అప్స్టేర్ లాస్ట్. ఇంకా సో ఇంకా బెడ్రూమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎలా ఉంది ఈ రూమ్ అనేది కూడా మీకు చూపించేస్తాను, చూసేయండి. సో ఎంట్రన్స్ ఇది, డోర్ ఓపెన్ చేసి ఇలా అయితే వెళ్ళాలి. సో ఇక్కడైతే ఇది బాల్ లాగా ఉంది కదండి కూర్చునేది, ఇది రైట్ సైడ్లో. అది ఎంత సాఫ్ట్గా ఉంటుందో అసలు నాకు చాలా ఇష్టము. సో ఇక్కడైతే బీరువా ఉంది, బీరువా పెట్టేసాము. సో ఇక్కడైతే ఇంకొక మిర్రర్ కూడా ఉంది. ఇక్కడ ఇంక చూసారా, ఒక చిన్న బొమ్మకైతే మా అమ్మ ఊయల తీసుకొచ్చి ఊయలో కూర్చోబెట్టినట్టు పెట్టింది, అంటే నీట్గా కనిపించాలని షోకేస్లో. ఇక్కడ కూడా ఒక మిర్రర్ ఉంది చూడండి. సో అయిపోయిన తర్వాత ఇదైతే బెడ్ అండి, ఇది బెడ్. ఎప్పుడు వచ్చినా మేము ఈ బెడ్రూమ్లో కూడా ఏం పడుకోము. పక్కన మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉంటుంది, అక్కడే పడుకుంటాము. ఎందుకంటే అందరికీ ఇక్కడ సరిపోదు కదా, అక్కడైతే అందరు సరిపోతారు. జస్ట్ అలా క్యాజువల్గా ఏదైనా మాట్లాడుకుంటూ మేము కబుర్లు చెప్పుకుంటూ అందరూ ఒకే దగ్గర అయితే పడుకుంటాము. సో అదండి మా బెడ్రూమ్. ఇది ఫైనలీ ఇది చూడండి. ఫస్ట్ మేము ఆ బీరువా తీసుకురాకముందు మేము కార్పెంటర్కి చెప్పి మరీ చెక్క బీరువా చేయించుకున్నాము. ఇది హైదరాబాద్లో ఉన్నప్పుడు చేయించుకున్నాము మేము. సో ఇందులో ఇప్పుడు కూడా మా అమ్మ బీరువా వాడుతుంది బట్టలు పెట్టుకొని. చాలా బాగుంది, అసలు పాడే అయిపోలేదు చెక్క. ఇది ఫైనల్గా బెడ్రూమ్ అవుట్పుట్ లుక్. సో ఐ హోప్ మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. సో ఇదండి. తర్వాత అయితే ఇంకా బయటకైతే వెళ్ళిపోతున్నాం, ఇంకా డోర్ వేసేస్తున్నాం చూడండి. సో ఇంకా ఇది అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ మా బాబు అయితే పైకి వస్తున్నాడు నన్ను వెతుక్కుంటూ. వాడికి నేను పైన ఉన్నానని తెలీదు. వచ్చేసి షాక్ అయిపోయాడు, అమ్మ అన్నాడు. స్పెట్స్ ఎత్తుకొని వచ్చేసాడు. స్పెట్స్ పోతుందంటే స్పెట్స్ ఇచ్చేసాడు. ఆ స్పెట్స్ పోతే అంతే నాన్న ఇంకా అనేసి అన్నా. సో ఇంకా మా వాడు వచ్చి ఉండమ్మా ఒకసారి నేను కూడా ఊయలు ఊతాను అనేసి అంటున్నాడు. అందుకనేసి ఇంకా మళ్ళీ వన్నీ ఇంకెళ్దామంటే ఎవరిది ఇల్లు అంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇది అని చెప్తున్నాడు. నచ్చిందంటే నచ్చింది అన్నాడు. ఇంకా ఫైనల్గా వాడు కూడా ఉయ్యలో కూర్చుంటున్నాడు చూడండి. వాడికి ఎక్కడం రాలేదు. ఇంకా ఫోన్ నేను అలా స్టాండ్కి పెట్టేసి మళ్ళీ
నేనైతే బాబుని తీసుకొని నాతో పాటు బాబుని అయితే కూర్చోబెట్టుకుంటున్నా. చిన్న బాబు కదా, తనకి ఉయ్యాల్లో ఎక్కి కూర్చోవడం రావట్లేదు. ఇంకా నేను కూర్చోబెట్టుకొని ఉయ్యాల్లో బాబుని అయితే ఇలా ఊపుతున్నాను. సూపర్ అంటున్నాడు మా వాడు. ఫస్ట్ మా వాడు నోట్లో నుంచి వచ్చేది ఏది ఎలా ఉంది వాడికి నచ్చిందనుకో వావ్ అంటాడు. సో అది ఎలా అంటాడు అనేది నెక్స్ట్ టైం మీకు వాడు అనేదే ప్లే చేస్తాను, నేను చెప్పకుండా. మీకు కూడా కొంచెం ఎగ్జైటింగ్గా ఉంటుంది కదా. సో ఇంకా నేను దిగేసి మా వాడిని ఒకరినే కూర్చోబెట్టి ఉయ్యాలైతే ఊపేస్తున్నా. ఇంకా చాలు అనేసి ఇంకా మా బాబుని దింపడానికి వెళ్తున్నాను. ఇంకా ఫోన్ అయితే తీసేసుకొని ఇంకా మా బాబుని కూడా తీసుకొని కిందికి అయితే వెళ్ళాలి. హాయ్ చెప్పు అని చెప్తే ఓకే హాయ్ చెప్తా అని చెప్తున్నాడు. హాయ్ ఫ్రెండ్స్ అంటున్నాడు, కానీ నేను వాడి వాయిస్ తీసేసాను. సో అదే చెప్పాను కదా ఇంతకుముందు. నెక్స్ట్ వీడియోలో అయితే మా బాబు వాయిస్ వావ్ అనేది కూడా మీకు ప్లే చేసి చూపిస్తాను. సో నెక్స్ట్ అయితే ఇంకా ఇలా కిందికి అయితే ఫస్ట్ బంత్. సో ఇంకా మా వాడైతే కిందికి దిగేస్తున్నాడు. ఇంకా నేను కూడా అయితే కిందికి వెళ్తున్నానండి. సో ఫైనలీ ఇదండి మా ఇల్లు. మీకు నచ్చిందని నేను అనుకుంటున్నా. సో ఇంకా ఏమైనా మీకు మా హౌస్ గురించి డీటెయిల్స్ కావాలంటే చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే మీకు కంపల్సరీ నేను రిప్లై ఇస్తాను. ఇంకా ఏమైనా మాదే నేను తిరుపతి వెళ్ళిన తర్వాత మీకు నా హోమ్ టూర్ కూడా చేసి చూపిస్తానని చెప్పాను కదా. సో మీరు ఎవరైనా కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే అది కూడా పోస్ట్ చేస్తాను. సో ఫైనల్లీ కిందికి వచ్చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే నిమ్మకాయ చెట్టు చూపించాను కదా, మా బాబు అయితే ఇంకా అవి కోయాలంటున్నాడు. ఒకసారి చూడండి మళ్ళీ. చాలా అంటే ఇవి మీడియం సైజ్ అండి, చిన్నగా కాకుండా అంత పెద్దగా కాకుండా కొంచెం మీడియంగా ఉంటాయి ఇవి నిమ్మకాయలు. ఇంటి దగ్గరే పెంచుతున్నాం మేము. మా అమ్మకి చెట్లు అంటే చాలా ఇష్టము. సో ఈ చెట్ల వల్లే మా అమ్మ ఎప్పుడన్నా మా దగ్గర కూడా రమ్మంటే రాదు. సో వీడు ఇంకా ఫైనల్లీ ఇంకా మీ అందరికీ అయితే ఒక ఫ్లయింగ్ కిస్ ఇచ్చేసి చూడండి. మా బాబు అయితే మీకు హాయ్ చెప్పేసి ఇంకా ఇలా ఫ్లయింగ్ కిస్ అయితే ఇచ్చేస్తున్నాడు. సో ఫైనల్గా ఇదండి మా హౌస్ మొత్తం. ఓకే మరి ఎలా ఉందో కమెంట్ చేయండి, లైక్ చేయండి. లైక్ చేయడం అస్సలకి మర్చిపోవద్దు. మీ ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే చూడండి. సో ఫైనలీ ఇదండి మా అమ్మ వాళ్ళ హౌస్. సో మీకు ఎలా అనిపించింది? బాగుందా? మా అమ్మ వాళ్ళ ఇల్లు చాలా నీట్గా బాగా పెట్టుకుంటుంది మా అమ్మ. సో మా అమ్మ అలా పెట్టుకోవడం చూసి కూడా నేను కూడా అలాగే పెట్టుకుంటాను. నెక్స్ట్ తిరుపతి వెళ్ళిన తర్వాత నా హోమ్ టూర్, నా ఇల్లు ఎలా ఉంటుంది అన్నది కూడా మీకు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను. సో ఇది ప్రజెంట్ మా ఊరికి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మీకు చూపించేశాను. మీ అందరికి ఐ హోప్ మీ అందరికి కూడా మా ఇల్లు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చేది, సబ్స్క్రైబ్ కూడా చేసుకొని వెళ్ళిపోండి. ఓకే మరి నెక్స్ట్ వీడియోలో